సచ్చిన శవం. బతుకుతున్నాను. శవం బతుకుతుంది. ఒక శవం బతుకుతుంది అంతే. ఏమీ లేదు. ఇంతకన్నా ఇంకా చెప్పాలి అంటే ఎలా చెప్పాలి అంటే నాకు కూడా మాటలు రావట్లేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జర్నీస్ 666 లో చదువుతాం. ఆడుతున్నారు కదా, ఆడటం అయితే మానలేదు. ఆడేవాళ్ళు ఆడుతున్నారు. నేను ఎన్ని చెప్పినా ఈసారి ఏదో కవర్ చేసుకోవచ్చు అని నేను ఎన్ని చెప్పినా రావని ఎన్ని చెప్పినా ఏదో చేద్దాం ఈసారి ఆడి మానేద్దాం, రాకపోతే ఈసారి ఆడి మానేద్దాం అని ఆడుతున్నారు కదా. ఆడండి, అలాగే ఆడండి. పూర్తిగా ఆడి నాశనం అయిపోండి. పూర్తిగా ఆడి నాశనం అయిపోయాక అప్పుడు అన్నా జతీష్ అన్నా, నువ్వు చెప్పింది కరెక్టేనన్నా, నువ్వు చెప్పినప్పుడు వినలేదన్నా, పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఏంటన్నా ఈ పరిస్థితి, ఇంకా మేము కూడా నీ దగ్గరికి వచ్చేస్తామన్నా అంటారు. కొంతమంది అంటున్నారు కూడా అలాగా. వచ్చేది రండి, వచ్చిన వాళ్ళు రండి. ఏం చేస్తాను నేనైనా పాపం. ఇంకా నేను పడుకునే మెట్లు కాడ ఇంకో మెట్టు మీకోసం ఇస్తాను. అన్నా క్యాంటీన్లో అక్కడ తింటాను కదా, 5 రూపాయలే. ఇంకో 5 రూపాయలు మీకోసం ఏమన్నా ఉండే 5 రూపాయలు, ఇంకో 5 రూపాయలు మీకే ఇస్తాను. ఇంకా అన్న సమరాధులు అవి జరుగుతూ ఉంటాయి గుళ్ళు కూడా. ఆ గుళ్ళు కొన్ని గుళ్ళు సోమవారం నుంచి ఆదివారం వరకు కొన్ని గుళ్ళు ఉంటూ ఉంటాయి. ఆ గుళ్ళు కూడా ఎక్కడ జరుగుతున్నాయి ఏంటో తెలుసుకుని కొంచెం నాకైతే అనుభవం వచ్చింది. మీకు ఒక వారంలో ఒక 3 గుళ్ళు ఇస్తాను. ఆ గుళ్ళు ఎక్కడెక్కడ జరిగితే తెలుస్తాయి. ఆ 3 రోజుల్లో ఆ గుళ్ళు కూడా భోజనం, కనుమ రోజుల్లో అన్న క్యాంటీన్ కూడా 5 రూపాయలు ఇస్తాను. నేను మొన్న పడుకునే ప్లేస్ లో ఒక మెట్టు ఉంటుంది, ఆ మెట్టు మీకు ఇస్తాను. మేము అప్పుడు కూడా నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్తాను, ఎందుకు ఆడావు తమ్ముడు, ఎందుకు ఆడావు ఇలాగా అని చెప్పేసి అయినా చెప్తూ ఉంటాను. తప్పదు నాకు చెప్పటం, ఎందుకంటే నేను చెప్పాలి, నేను చెప్తూనే ఉంటాను ఆడొద్దని. ఎందుకంటే ఆ బాధ అనుభవించాను కదా, ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాను కదా, కాబట్టి ఆ బాధలు మీరు పడకూడదు అని చెప్పేసి చెప్తాను అనమాట నేను. ఆడండి, ఆడిపోలు ఆడండి, పూర్తిగా ఆడండి. నేను ఎన్ని చెప్పినా మీకు ఇప్పుడు ఎక్కదో. ఎందుకంటే ఆల్రెడీ పోగొట్టుకొని ఉన్నారు కదా, లాస్ అయిపోయి ఉన్నారు. అవి వస్తే అప్పులు తీర్చుకోవచ్చు, జరిగిన అప్పులు చేసిన అప్పులు తీర్చుకోవచ్చు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. కాబట్టి ఆడండి. అసలు అప్పులు అయినవి దేనికో అన్నదే మొన్న కూడా ఒక వీడియోలో చెప్పాను. అప్పులు అయ్యిందే బెట్టింగ్ ఆడి, మళ్ళీ అప్పులు తీర్చుకోవడానికి బెట్టింగ్ ఆడతాను అంటున్నాం. ఆడాడు పూర్తిగాడు. నువ్వు తెలివితేటలు అన్నీ పెట్టు, ఇప్పటికే ఆల్రెడీ తెలివితేటలు పెట్టావు, ఆయన ఏం పీకలేదు. ఇంకా ఏదో పీకుతాం, ఈసారి ఇంకా తెలివితేటలు ఉపయోగించి అనుకుంటున్నాం. ఆడాడు. నాకు తెలివితేటలు లేవు, నా కొడుకు నేను. ఇప్పుడే 1-2 సంవత్సరాలు నుంచి బెట్టింగ్ ఆడుతున్నాను. కాబట్టి నాకు ఈ బెట్టింగ్ల గురించి వీటి గురించి తెలియదు. అందు గురించి అలా నాశనం అయిపోయాను. మీరంటే లేటెస్ట్ వెర్షన్, మీకు చాలా అప్డేట్ అయిపోయారు, మీకు అన్ని తెలివితేటలు ఉన్నాయి కదా, డబ్బులు వస్తాయని చెప్పేసి ఈసారి కాకపోతే ఇప్పుడు వరకు చాలా తెలివితేటలు చూపించారు. ఇంకా ముందు కూడా ఉపయోగిస్తే, ఇంకా ఉన్న తెలివితేటలు కూడా ఉపయోగిస్తే వస్తాయని మీరు. కాబట్టి మీకు చాలా తెలివితేటలు ఉన్నాయి, ఉపయోగించండి. ఆడండి. తెలుస్తుంది, తప్పనిసరిగా తెలుస్తుంది. ఈ జగదీష్ గారు ఎందుకు చెప్పుతున్నాడు ఎంత నెత్తి నీరు కొట్టుకొని అని చెప్పేసి మీకు తెలుస్తుంది. అది తెలిసిన రోజున అప్పుడు ఆడండి, అప్పటి వరకు ఆడండి. మీకు తెలియాలి, మీకు తెలియాలి జీవితం ఎలా సంకనాగించేస్తుంది బెట్టింగ్ అన్నది మీకు తెలుసుకోవాలి. తెలుసుకునే వరకు ఇలా చేయండి, ఆడండి.
ఆడండి, నాశనం అవ్వండి. కొంతమంది వాట్సాప్ మెసేజ్లు చేస్తున్నారు. ఉం? వీళ్ళు వీళ్ళకి ప్రస్తుతానికి ఆడటానికి డబ్బులు ఉంటున్నాయి. కుర్ర కుర్ర చెప్పిన లేత జూతగాళ్ళు అని వీళ్ళ వీళ్ళకి ఆడటానికి డబ్బులు, మంచి వయసులో ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ బాగా ఉంటుంది వీళ్ళకి. నాతో ఎంటర్టైన్మెంట్, నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టి ఇలాగ ఆడితే వస్తాయి, అలాగ ఆడితే వస్తాయి, నీకు రాక, నువ్వు ఆడటం రాక పోగొట్టుకున్నా కానీ ఇలా ఆడితే ఎందుకు రావు, కంట్రోల్గా ఉంటే ఎందుకు రావు. ఒరే తమ్ముళ్ళు, నేను నిక్కర్లు వేసుకున్న టైం నుంచి బెట్టింగ్ ఆడుతున్నా జూదం, అదేందా? ఈ బెట్టింగ్ మీద ప్రదర్శిద్దాం అనుకుంటున్నారు మీరు. తెలివితేటలు చూసారా? అతి తెలివితేటలో అవన్నీ కూడా నేను ఎప్పుడో ఉపయోగించేది, అదేందా? అటువంటి అన్ని కన్నింగ్ తెలివితేటలన్నీ ఎప్పుడో ఈ బెట్టింగ్ మీద, ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో ఉపయోగించి, ఏమి ఉపయోగించినా ఎంత ఉపయోగించినా మనల్ని సంక నాగించేద్దని తెలుసుకొని మీ ముందుకు వచ్చి చెప్తున్నాను అనమాట. కాబట్టి తమ్ముళ్ళు అర్థం చేసుకోండి, ఇదిందా? మీరు పుడింగిల్లాగా ఇలా ఆడితే వస్తాయేమో, అలాగ ఆడితే వస్తాయి, ఇలాగ ఆడకపోతే రావేమో, లేదు నువ్వు ఆడకపోవడం వల్ల అలాగా నీకు రాలేదు కాబట్టి నువ్వు లాస్ అయ్యవని నన్ను అంటాం. ఇప్పుడు నేను చెప్పినా మీరు ఎందుకు ఆడండి, ఆడండి, ఆడండి. ఆడితే మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన వచ్చినప్పుడు అన్నా జగదీష్ అన్నా చెప్పావన్నా వినలేదన్నా అంటారు. లేట్ అవుద్దేమో, కొంచెం లేట్ అవుద్ది, కానీ నేను చెప్పి ప్రతి విషయం కూడా గుర్తుపెట్టుకోండి. కొంతమంది మానలేకపోతున్నాను, ఎలా మానాలో తెలియట్లేదు, మానలేకపోతున్నాను, మానలేకపోతున్నాను 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 అంటే మానకుండా ఏం చేద్దామని, ఏం సాధిద్దామని? ఇప్పటి వరకు ఏం సాధించావు? ఇప్పటి వరకు ఏం సాధించావు? ఆడేవు. మానొద్దు, మానొద్దు, ఆడు, ఆడు, ఆడుది కానీ ఓకే, మానొద్దు, ఆడుది కానీ. మరి ఇన్ని సంవత్సరాలు ఆడి నువ్వు ఏం చేసావు? ఏం పీకావు? ఇంకా మానలేకపోతున్నాను, ఇందులో పీకుతాను అని అంటున్నావు. ఏంటి? ఒకసారి ఆలోచించు, ఒకసారి ఆలోచించుకోండి. లేదు పలానా టైంలో ఒక 10 లక్షలు, ఒక 5 లక్షలు అప్పులు ఉన్నాయి నాకు, ఆ 5 లక్షలు ఈ బెట్టింగ్లోనే ఆడి తీర్చాను అని ఏమైనా ఉందా? అంటే నేను అంటుంది బెట్టింగ్ ఆడుతున్నప్పుడు చేసిన అప్పులు కాదు, పర్సనల్గా మీకు ఏదన్నా అప్పు, బెట్టింగ్లో లాస్ అయిన అప్పులు కాదు, పర్సనల్గా మీ ఇంటి నిర్మాణం అప్పుడు కట్టుకోవడానికి ఏదో చిన్న డబ్బులో ఏదో సంథింగ్ సంథింగ్ మీ పర్సనల్గా అయిన అప్పులు, బెట్టింగ్ ఆడి కాదు, ఈ జూదం ఆడి కాదు, అప్పులు ఉన్నాయి. ఆ అప్పుల్ని ఈ ఆన్లైన్ బెట్టింగ్లు ఆడి, బెట్టింగ్ ఈ జూదం ఆడి ఆ డబ్బులు, ఈ అప్పులు ఏమైనా తీర్చారా? లేదు, లేదు, ఎవరు ఉండరు. అప్పులు అయ్యారు, పూర్తిగా ఎక్కువ నాశనం అయ్యారు. దేనికి అంటే బెట్టింగ్ ఆడే, బెట్టింగ్ ఆడే. అప్పుడు అప్పులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్లు ఆడి అప్పులు, అయ్యే అప్పులే. వేరే పర్సనల్గాలో దేనికి అయిన అప్పులు ఉండరు. ఇప్పుడు ఏంటి అంటే ఆ అప్పులు తీర్చుకోవడానికి మళ్ళీ డబ్బులు తీసి మళ్ళీ ఇందులో పెడుతున్నారు అప్పులు. ఈ అప్పు పెరిగిపోతానే ఉంటుంది, పెరిగిపోతామండి, పెరిగిపోతానే ఉంటది. మీరు ఎప్పుడైతే, నేను ఇంతకుముందు కూడా చెప్పి మళ్ళీ ఇంత చెప్తున్నాను, ఇది పెరుగుతూనే ఉంటది. అప్పులు అవ్విందే ఈ బెట్టింగ్ ఆడటం కోసం. మళ్ళీ అప్పులు తీర్చుకుంటానికి నేను ఈ బెట్టింగ్ ఆడుతున్నానంటే నువ్వు ఎంత ఎంత అమాయకత్వంలో ఉన్నావో, ఎంత ఎడిక్షన్లో ఉన్నావు ఈ బెట్టింగ్లో, ఒకసారి ఆలోచించు. సరే, ఇంకా నేను ఇంకా ఆఖరిగా చెప్పేది, ఎన్ని వీడియోలు చేసినా, ఎన్ని లైవ్లు పెడుతున్నా ఆడొద్దు అని చెప్పేసి మీరు వింటున్నారో, విని వాళ్ళు వింటున్నారో, జాగ్రత్త పడే వాళ్ళు జాగ్రత్త పడుతున్నారో, ఇంకా మూర్ఖంగా ఆలోచించే వాళ్ళు ఈసారి 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 వస్తాయి, ఈసారి కవర్ చేసుకోవచ్చు అనుకుంటా అందులోనే మేము నాశనం అయిపోతామని ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి చెప్తున్నాను, కొంచెం కొంచెం మారి వాళ్ళకితే ఓకే, మంచిది, మీ చేతులెత్తి దండం కూడా పెడుతున్నాను, మంచిగా దారిలో వెళ్ళండి, ఓకే. ఇంకా ఈసారి మారిపోదాం అనుకుంటున్నాం, ఆడదాం, ఈసారి మారిపోదాం అనుకుంటున్నాం, మారిపోదాం మానేసి అనుకుని మారకుండా ఇంకా అదే ఉచ్చులో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, ప్రమాద అంచుల వరకు రాకండి. వచ్చిన తర్వాత
ఏమి శూన్యం. శూన్యం. చాలా భయంకరంగా ఉంటది. అది ఎదుర్కోగలం. ఆ సమస్యలు మేము ఎదుర్కోగలం, నువ్వు ఎదుర్కోవట్లేదా అంటే సచ్చిన శవం. సచ్చిన శవం. బతుకుతున్నాను. శవం బతుకుతుంది. ఒక శవం. ఒక శవం బతుకుతుంది అంతే. ఏమీ లేదు. శవం. ఆ బాధ, నరక యాతన ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత నేను చెప్పినా మీకు అర్థమవుతుంది. మీరు కూడా ఆ స్టేజ్కి వచ్చాక మీకు అర్థమవుతుంది. చెప్తున్నాను దయచేసి ఇటువంటి జీవితాన్ని మట్టికి తెచ్చుకోకండి. అర్థం చేసుకోండి. ఇంతకన్నా ఇంకా చెప్పాలి అంటే ఎలా చెప్పాలి అంటే నాకు కూడా మాటలు రావట్లేదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.